హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ విష్ణు. ఫ్రెండ్స్, మీకు తెలిసిందే కదా, కొన్ని రోజుల నుంచి నేను పుష్ప 2 కలెక్షన్స్ గురించి అప్డేట్స్ మీకు ఇస్తున్నాను డే బై డే. సో ఈరోజు 13th డే కలెక్షన్ ఎలా పర్ఫామ్ చేసింది, ఏ పర్సంటేజ్ ప్రకారం పర్ఫామ్ చేసింది, నైట్ షోకి ఎన్ని టికెట్స్ దిగినాయి, ఆన్లైన్ బుకింగ్ ట్రెండ్స్ ఎలా ఉంది, దాని గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. ఫ్రెండ్స్, పుష్ప 2 మూవీ బాగానే రన్ అవుతుంది, అన్ని దగ్గర పాజిటివ్ టాక్తో రన్ అవుతుంది. కానీ కేరళలో మాత్రం డిజాస్టర్ వైపు పరుగులు తీస్తుంది. తమిళనాడులో పర్వాలేదు. సో ఓవరాల్గా కర్ణాటకలో అయితే మంచి ఆక్యుపెన్సీతోనే రన్ అవుతుంది. కానీ దాదాపు 13th డేకి వచ్చేటప్పటికి ఆటోమేటిక్ ఏ మూవీస్కైనా స్లో డౌన్ అవుతాయి కలెక్షన్స్. అలాగే పుష్పకైనా తెలుగు రాష్ట్రాల్లో కూడా అదే పరిస్థితి. పుష్ప స్లో డౌన్ అవ్వడం, తర్వాత దాదాపు 3 crores లోపలనే షేర్ కలెక్ట్ చేయడానికి రెడీ అవుతుంది. తర్వాత కానీ హిందీ బెల్ట్లో మాత్రం దాదాపు కలెక్షన్స్ మాత్రం ట్రెమెండస్గా ఉంది. డ్రాప్స్ ఉన్నా కూడా ఆడ కొన్ని ఏరియాస్లో రికవరీ రేట్ ఎక్కువ ఉంది. దాంతో 15 to 17 crores మధ్యలో షేర్ కలెక్ట్ చేసే అవకాశం ఉంది. తర్వాత ఓవర్సీస్లో 10 కోట్ల పైగా, మళ్ళీ అన్ని వరల్డ్ వైడ్గా 10 కోట్ల పైగానే షేర్ కలెక్ట్ చేసే ఛాన్సెస్ ఉంది. సో ఒకవేళ అది జరుగుతుంది అనుకున్నాం. అయితే తెలుగు రాష్ట్రాల్లో 13th రోజు ఎస్టిమేషన్ కలెక్షన్స్ ఎంత ఏంటంటే ఇది 2.5 crores నుంచి 3 crores మధ్యలో షేర్ కలెక్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి తెలుగు రాష్ట్రాల్లో. తర్వాత కేరళ, కర్ణాటక, తమిళనాడులో కలుపుకొని ఇంకొక 1.5 crores కలెక్ట్ చేస్తుంది అనుకుంటున్నారు. తర్వాత ఇంకా హిందీలో మాత్రం 16 to 17 crores కలెక్ట్ చేస్తారని అంటున్నారు. వరల్డ్ వైడ్గా అదే ఓవర్సీస్ కలెక్షన్స్ ఒక 10 crores ఉన్నాయి. దాన్ని బట్టి వరల్డ్ వైడ్గా ఈరోజు దాదాపు 30 crores మేగా షేర్ కలెక్ట్ చేయడానికి 50 crores పైగా గ్రాస్ కలెక్ట్ చేసే ఛాన్సెస్ ఎక్కువ కనపడుతుంది. మెయిన్గా హిందీ వర్షన్లో మాత్రం బీభత్సం సృష్టిస్తుంది పుష్ప 2. ఎందుకంటే ఓన్లీ నార్త్ ఇండియానే కాదు, హిందీ వర్షన్ ఓవర్సీస్ కలెక్షన్స్ కూడా అదే రేంజ్లో ఉంది. ఎందుకంటే పాజిటివ్ టాక్ ఆ రేంజ్లో వచ్చింది. మెయిన్గా జాతర సీను, ఆ తర్వాత అవన్నీ సీన్స్ మొత్తం నార్త్ వాళ్ళు ఫిదా అయినట్టున్నారు. దాన్ని బట్టి మళ్ళీ క్రౌడ్ పుల్లింగ్ ఎక్కువగా ఉంది. మామూలుగా వర్కింగ్ డేస్లో ఎక్కడైనా 13th డేకి వచ్చేటప్పటికి దాదాపు కలెక్షన్స్ తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ పుష్పకు కూడా తగ్గుతున్నాయి, కానీ మరీ ట్రెమెండస్ రేంజ్లో తగ్గట్లేదు. ఓన్లీ హిందీ బెల్ట్ వల్లనే పుష్ప కలెక్షన్స్ ట్రెమెండస్గా ట్రెండ్ అవుతున్న కనపడుతుంది. మిగిలిన దగ్గర అండర్ పర్ఫార్మెన్స్ చేస్తుంది. దాదాపు తెలుగు రాష్ట్రాల్లో కూడా అదే రేంజ్లోకి వచ్చింది. మేబీ తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి దాకా కలెక్షన్స్ వచ్చే ఛాన్సెస్, ఎందుకంటే పెద్ద సినిమాలు ఏం లేవు. సంక్రాంతికి గేమ్ చేంజర్ అవి వచ్చేంత వరకు అవానే. ఎందుకంటే మధ్యలో రాబిన్ హుడ్ అవన్నీ వచ్చినా కూడా పెద్దగా ఇంపాక్ట్ చేసే మూవీస్ కాదు, ఓ మోస్తరుగా రన్ అయ్యే మూవీస్ మాత్రమే. దాన్ని బట్టి సంక్రాంతి దాకా లాంగ్ రన్ కొనసాగించే ఛాన్సెస్ ఉంది. హిందీలో కొంచెం తగ్గే ఛాన్స్ ఉంది. ఎందుకంటే 25th రోజు అక్కడ జానీ బేబీ అని వరుణ్ ధవన్ మూవీ రిలీజ్ అవ్వబోతుంది కదా, అప్పుడు అది గండిపడే ఛాన్స్ ఉన్నాయి. ఒకవేళ ఆ మూవీకి పాజిటివ్ టాక్ వస్తే పడవచ్చు, కానీ పొరపాటున నెగిటివ్ టాక్ వస్తే ఈ సినిమాకి అడ్వాంటేజ్ కింద మారిపోద్ది. మళ్ళీ ఆ కలెక్షన్స్ని పుంజుకొని ఈ మూవీ సంక్రాంతి నెక్స్ట్ మూవీ ఎప్పుడైనా రిలీజ్ అయ్యేంత వరకు ఈ మూవీ కలెక్షన్స్ ఇంకా రన్ అయ్యే ఛాన్స్ ఉంది. మేబీ ఆ రన్నింగ్ రేట్ పట్టుకొని మనకు పుష్ప ఏ స్థాయి దాకా కలెక్షన్స్ కలెక్ట్ చేస్తుంది. మేబీ బాహుబలి రికార్డులు పగల కొడుతుందా, లేకపోతే బాహుబలి రికార్డు ముందు దాకా ఒక అడుగు ముందుగా ఆగిపోతుందా అనేది మనకు తెలియకపోతుంది. సో ఫ్రెండ్స్, మీకు కానీ ఈ వీడియో నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ మూడు చేయడంతో పాటు బెల్ ఐకాన్ నొత్తి ఆల్ ఆప్షన్ ఆన్లో పెట్టుకోండి. కింద కామెంట్స్ కూడా మీరు రెగ్యులర్గా చేస్తే దాన్ని బట్టి నా ఛానల్ రీచ్ ఎక్కువ పెరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్.